అండి, ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ ఫ్లోర్ మా ఇల్లు, మేము ఉండేది. ఇది సెకండ్ ఫ్లోర్ అండి. ఇక్కడ అన్ని పూల మొక్కలు ఉంటాయి. లాస్ట్ టైం మీకు పైన ఉన్న కాయగూర మొక్కలన్నీ చూపించాను కదా, అప్పుడు ఇక్కడ అంతా సరిగ్గా లేదు అని మీకు చూపించలేదు. ఇప్పుడు చూద్దాం రండి. దీన్ని చైనా బాక్స్ అంటారండి. ఫ్లవర్స్ లేవు, మీకు సైడ్కి ఫొటోస్ చూపిస్తాను చూడండి. గులాబీలన్నీ పాడైతే కొత్త మొక్కలు తెచ్చానని చెప్పాను కదా, ఇవండి. ఇప్పుడు కాస్త కుదురుకొని పూలు పూస్తున్నాయి. ఇది మొగ్గలు వచ్చాయి, ఇది రెడ్ కలర్. ఇవి వాటర్ లిల్లీస్. ఇవి వాటర్ లిల్లీస్ అండి. ఇది లోటస్, వైట్ లోటస్, బేబీ పింక్ లాగా అలా ఉంటుంది. ఫ్లవర్ వచ్చాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది రెడ్ లోటస్. ప్రస్తుతం ఇప్పుడు పూలు లేవు. ఆ ఫొటోస్ అన్నీ మీకు చూపిస్తాను, పెడతాను. ఇది వాటర్ లిల్లీ. ఇది వైట్ వాటర్ లిల్లీ అండి. ఇది పింక్ లోటస్. ఇది లైట్ పర్పుల్ కలర్ అండి. ఇది ఎల్లో లోటస్. ఇదైతే కొత్త మొక్క, పువ్వు రాలేదు ఇంకా. పూలు వచ్చాక చూపిస్తాను. ఇలా వచ్చి ఎన్నో రకాల మొక్కలు పెట్టి పెట్టి విసిగిపోయి ఇవైతే రెగ్యులర్గా పూస్తున్నాయండి. చూస్తాం కూడా బాగుంటున్నాయి. వేరే అన్నీ తొందరగా పాడైపోవడము, మళ్ళీ మార్చడము అవన్నీ లేకుండా ఇవే పెట్టానన్నమాట. రెగ్యులర్గా పూస్తూనే ఉంటాయి. ఇది నాటు వెరైటీ అండి, పింక్ రోజ్. ఫ్రెండ్ దగ్గర కొమ్మలు తెచ్చి నాటాను. ఇది రెడ్ బటన్ రోజ్. ఇవైతే ఇత్తనాలు పడి ఎక్కడంటే అక్కడే వచ్చేసినాయి ఇవన్నీ. ఇవన్నీ కొత్తగా పెట్టినాయే పూలు. నేను పేరు తెలీదు. దీని ఫ్లవర్స్ అయితే మీకు ఫోటో యాడ్ చేస్తాను చూడండి. ఇది ఇందులోనే ఇంకొక రంగు. ఈ నర్సరీ మేళాలో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు పింక్ లిల్లీ, ఎల్లో లిల్లీ అంటే తీసుకొచ్చాను. చూద్దాం వస్తాయా రావో. ఇది చూడండి ఎంత బాగున్నాయో. ఇది కొత్తగా తెచ్చిన గులాబీ మొక్క అండి. ఇది ఎల్లో. ఇది కూడా కొత్తగా తెచ్చిందండి. ఇవన్నీ వనస్థలిపురంలో ఒక నర్సరీ ఉంటుందండి, కడియం వాళ్ళది. వాళ్ళ దగ్గర చాలా బాగుంటాయండి మొక్కలన్నీ. ఈ ప్లాంట్ నేను 80 రూపీస్కి తీసుకొచ్చాను. చూడండి ఎంత బాగుందో. వాళ్ళ దగ్గర అవి ఏవైనా అంతే అండి, చాలా తక్కువగా ఉంటాయి రేట్స్. ఇది బటన్ రోజ్ ఆరెంజ్. ఇది కూడా క్రీమ్. ఈ కలర్ నచ్చి నేను 2-3 మొక్కలు తెచ్చుకున్నాను. ఇలా ఎప్పుడూ పువ్వులు కనిపించే విధంగా అరేంజ్ చేసుకున్నాను నేను. అది అటుపక్క. ఇటు చూద్దాం రండి. ఇవన్నీ వర్షం నీళ్ళు స్టోర్ చేసి పెట్టుకుంటున్నానండి.
ఇది కాశ్మీరీ రోజ్. ఇవన్నీ కొత్త మొక్కలే. ఇందాక చూశారు కదా, అందులోనే ఇది ఎల్లో ఫ్లవర్స్ అండి, సింగిల్ కలర్. ఇవన్నీ రెగ్యులర్గా ఉంటూనే ఉంటాయి, 1-2 పూలు పూస్తూనే ఉంటాయి. ఇది నైట్ క్వీన్. ఇది కలర్ గుర్తులేదు, ఇది డార్క్ ఆరెంజ్ అండి. ఇది ఎల్లో నైట్ క్వీన్. ఇది ఇందాక వైట్ చూపించాను కదా, అందులో పింక్ కలర్. ఇది సేమ్ మళ్ళీ అది ఎల్లో. ఇది పత్తి మందార. అవి పూసిన తర్వాత చూపిస్తాను మీకు మళ్ళీ. ఇది ఎల్లో. ఇది చిట్టి గులాబీ రెడ్ రోజ్ అండి. సపోటా. యాక్చువల్గా ఈ లైన్లో అన్నీ ఫ్రూట్ ప్లాంట్స్ ఉండేవి, అన్నీ తీసుకెళ్ళి పైన పెట్టాము. ఇది ఒక్కటి మొయ్యలేక అలా ఉండిపోయింది, సపోటా ఒక్కటి. మిగతా అన్నీ ఫ్లవర్ ప్లాంట్సే అరేంజ్ చేసుకున్నాను. చూడండి, ఇది 4 years నుంచి ఉంది నా దగ్గర ఈ ప్లాంట్. ఇది ఇంకొక కలర్. ఇది గుండు మల్లె. ఈ మల్లె ఇలా దొంతర మల్లె అండి, ఇలా ఉంటుంది. ఈ 2 మొక్కలు అవే 3 years నుంచి ఉన్నాయి ఇవి. ఇది విరజాజి. ఇది కొత్తగా పెట్టిన విరజాజి. ఇది 3 years నుంచి ఉన్నది. ఇది చెంబేలి. ఈ రైనీ సీజన్లో వస్తాయి ఇవి, కానీ భలే స్మెల్ ఉంటాయండి. మొగ్గగా ఉన్నప్పుడు చాలా అందంగా కనపడతాయి. ఇంకా చూడండి, సగం తెలుపు, ఇలా పింక్గా చాలా బాగుంటాయి. స్మెల్ బాగుంటుంది. ఇదేదో టైంపాస్కి తీసుకొచ్చి పెట్టాను, అలా ఉండిపోయింది. టేబుల్ లెమన్. ఇది 2nd floor అన్నాను కదండి. ఈ మధ్యలో ప్లేస్ వదిలేయడానికి కారణం, ఇది డ్యాన్స్ క్లాస్ అండి. మా అమ్మాయి క్లాసికల్ డ్యాన్స్ టీచర్, కూచిపూడి నేర్పిస్తుంది. తన క్లాస్ అన్నమాట అది. అందుకని ఈ మధ్యలో వదిలేయడం జరిగింది. రండి, క్లాస్ కూడా చూపిస్తాను. ఇటు చూడండి, మేము ఎక్కడుంటే అక్కడే ఉంటాడు మా బడ్డీగాడు. ఇదండి మా అమ్మాయి క్లాస్ రూమ్. చూడండి, ఈడు మేము ఎక్కడుంటే అక్కడే ఈడు. ఇది మా 2nd floor అండి. ఎలా ఉంది, ఎలా అనిపించింది కమెంట్ రూపంలో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.